నిఖిల్‌తో మాట్లాడడం అంటారు. నిఖిల్‌తో మాట్లాడడం అంటే నిఖిల్‌తో క్లోజ్‌గా మాట్లాడడం, క్లోజ్‌గా మూవ్ అవ్వడం. ఏదేదో రిలేషన్ అంటగట్టి గొడవ పెట్టుకుంది. గొడవ దేనికి పెట్టుకున్నారు? ఆ రీజను అంటే తను సరసాలాడినట్టు, రొమాన్స్ చేసినట్టు ఏమైనా చేయొచ్చు. కానీ పక్కన వాళ్ళు మాట్లాడితే ఏవో రంకులు అంటగట్టి సోనియా ప్రవర్తన రోజు రోజుకు దిగజారిపోతుంది. ఎందుకంటే ఆ ఆటని ఇంకో రకంగా గెలవాలని చూస్తుంది. ఆవిడ ఆడే ఆట ఎలా ఉందంటే, సోనియా ఆడే ఆట ఒక ఇద్దరు ముగ్గురిని తన వైపు తిప్పుకొని స్ట్రాంగ్ ప్లేయర్స్ని చివరి దాకా తను ఉండేటట్టు 3 ప్లేయర్స్ అందులో ఒక ప్లేయర్ తనను బాగా ఇష్టపడే ప్లేయర్ అయింది. చివరి దాకా వెళ్ళి చివరికి అతనికి వెన్నుపోటు పొడిచి తను విన్ అవ్వాలని కోరుకుంటుంది. విన్ కాకపోయినా చివరి వరకు ఉంటే తనకి ఎంతో కొంత లాభం వస్తుందని అనుకుంటుంది. రన్నర్-అప్‌గా ఇలాంటి చీప్ ట్రిక్స్ జనాలకు అర్థమవుద్ది. జనాలకి, ఆడియన్స్‌కి ఇవి అర్థమవుద్ది. కానీ ఏంటంటే ఇంట్లో వాళ్ళు అందరూ చూస్తారు అని ఆమెకు తెలుసు అంటుంది. ఇంట్లో చూస్తారు, నాకు గెలవాలి, నేను చేయాలి అన్నట్టు అంటుంది. కానీ దానికి మార్గం అది కాదు. గేమ్ ఆడి లేకపోతే నీ తెలివితేటలతో, లేకపోతే నీ మంచితనంతో వాళ్ళని నీ వైపు లాక్కోవాలని చూడాలి. కానీ ఇక ఆఫ్కోర్స్ దానికి లొంగే వాళ్ళు ఉన్నారు. లొంగారు కాబట్టే కదా ఇద్దరు అంత పాకులాడుతున్నారు. ఎనీహౌ ఆట అయితే బిగ్ బాస్లో అయితే అంత రసవత్తరంగా ఏం లేదు. ఏదో రొమాన్స్లు తప్ప, 4 చిరాకులు తప్ప. ఎనీహౌ కాంతారా టీంకి చీఫ్ లేరు కాబట్టి, అబ్బాయి వెళ్ళిపోయారు కాబట్టి కాంతారా టీంకి చీఫ్ని చేయాలి. చీఫ్ని చేసిన తర్వాత ఆ 2 చీఫ్లకి క్లాన్లోకి సభ్యుల్ని ఎన్నుకోవాలి. అది తర్వాత ముందు చీఫ్ని సెలెక్ట్ చేయాలి. చీఫ్ని సెలెక్ట్ చేయాలంటే అందరు గార్డెన్ ఏరియాకి వచ్చారు. తర్వాత రోజు మధ్యాహ్నం గార్డెన్ ఏరియాకి వచ్చి అక్కడ అందరి ఫొటోస్ ఉన్నాయి. చెక్కలతో ఫోటో అంటించి, ఫోటోతో చెక్క బొమ్మ లాంటిది ఉంది. ఒక్కొక్కరు వచ్చి, ఒక్కొక్కరు కాదు, అందులో నిఖిల్ మినహాయింపు. నిఖిల్ బొమ్మ లేదు, ఎందుకంటే తను చీఫ్ కాబట్టి. ఫస్ట్ నిఖిలే ఒకరిని సెలెక్ట్ చేసి ఈ రీజన్ చెప్పి విరగొట్టేయాలి. నిఖిల్ వెళ్ళి మధ్యలో హ్యామర్ పెట్టుంటారు, సుత్తి హ్యామర్ పెట్టుంటారు, దాంతో విరగొట్టాలి. నిఖిల్ వెళ్ళి ఆదిత్య బొమ్మ విరగొట్టి లీడర్షిప్ క్వాలిటీ లేవు నీ దగ్గర. ఎందుకంటే దోశ గురించి బాగా గొడవైనప్పుడు నువ్వు సర్ది చెప్పాల్సింది పోయి అక్కడ ఏం చేయలేదు. పెద్దవాళ్ళు అయ్యింది మీరు అలా చేయడం బాగలేదు అని చెప్పారు. తర్వాత ఆదిత్య పోటీలో లేరు కాబట్టి ఆదిత్య, నిఖిల్ ఇద్దరు ఎవరు అయితే పోటీలో లేదో వాళ్ళు హ్యామర్ని దక్కించుకోవచ్చు. ఎవరు దక్కించుకుంటారో వాళ్ళు పోటీలో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు, ఎన్నిసార్లు ఇవ్వచ్చు. అది పద్ధతి కాదు, అది నాకు నచ్చలేదు. బిగ్ బాస్ ఇలాంటి రూల్స్ ఎందుకు పెడతారు? ఓటింగ్ అనేది ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ తన సొంత నిర్ణయంతో వినియోగించుకోవాలి. ఒకరితోనే బలప్రయోగం చేసి తనకిష్టమైన వాళ్ళకి ఎన్నుకునే అవకాశం ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే అందరూ బలంగా ఉంటారు కదా, బలంగా ఉన్నోడే గెలుస్తాడు. ఆట ఫిజికల్ టాస్క్ పెట్టినప్పుడు ఎవరు దక్కించుకుంటారా అంటే, ఫిజికల్ టాస్క్ పెట్టినప్పుడు ఎవరు బలంగా ఉంటారో వాళ్ళే దక్కించుకుంటారు.
వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఎన్నిసార్లైనా ఇచ్చి ఇష్టమైన వాళ్ళని ఇష్టం లేని వాళ్ళని ఫోటో ఎరగొట్టేయమని చెప్పొచ్చు. అది ఎన్నిక చీఫ్ అవ్వడానికి చీఫ్ ఎన్నికకి సరైన పద్ధతి కాదని నేను అనుకోవడం. ఎనీహౌ బిగ్ బాస్ పెట్టారు, అది రూల్ పాటించాలి. ఆ, ఈసారి కూడా నిఖిల్ దక్కించుకొని ఆదిత్య నిఖిల్ హ్యామర్ కోసం ట్రై చేశారు. నిఖిల్ దక్కించుకొని సీతకి ఇచ్చారు. సీత యస్మి ఫోటో పాల్గొట్టి ఇంతకుముందు చీఫ్ అయ్యావు కాబట్టి ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి అని చెప్పారు. తర్వాత నిఖిల్ తర్వాత కూడా నిఖిల్ సిద్ధపడుతున్నారు. సోనియాకి ఇచ్చారు. సోనియా నబీల్ ఫోటో చుట్టుతో ఎరగొట్టి తనకు చీఫ్ అయ్యే అర్హత లేదు, ఎవరితో మింగిల్ కారు, ఎవరిని రెస్పెక్ట్ చేయరు. అది సోనియా నబీల్ ఫోటోనే ఎరగొడుతుందని జగమెరిగిన సత్యం. ఎవరికే బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎందుకంటే తనని తన తన మాట నెగ్గనీయకుండా తను విరుచుకుపడ్డాడు. తన తప్పుల్ని ఎత్తి చూపాడు. అఫ్కోర్స్ తను మిస్టేక్ చేశాడు చీఫ్గా ఉండి. అలా చేశాడు కాబట్టి నబీల్ చీఫ్ కాకుండా చేసి ఎవరితో మింగిల్ కావటం లేదు అని ఎవరి స్ట్రాటజీ వాళ్ళు చూపిస్తున్నారు. తర్వాత హ్యామరు నైనికాకి ఇచ్చారు. విష్ణుప్రియ ఫోటోని నైనిక విరగొట్టి నీకు నువ్వే చెప్పుకున్నావు, నాకు ఇంకొంచెం చీఫ్ అవ్వడానికి కొంచెం అర్హత కావాలి అన్నట్టు ఏదో చెప్పారు. ఏదో చెప్పిన రీజను కరెక్ట్ కాదు. చీఫ్ అయ్యే అర్హత తన క్వాలిటీస్ చూడాలి. తను చెప్పినంత మాత్రాన తన క్వాలిటీస్ ఏం తక్కువ అయినాయో అవి చెప్పాలి. నువ్వే చెప్పావు అంటే తను ఏదో సందర్భంలో చెప్పుండొచ్చు. అఫ్కోర్స్ తర్వాత విష్ణుప్రియ పోయి అడగ్గా ఏంటంటే సోనియాని ఉంది కదా, నన్నే ఎందుకు చూసావు అంటే సోనియాని తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టుకోలేను కదా చీఫ్గా చేసి అంటే. సోనియా అవ్వడము ఎవరికి ఇష్టము. ఆ ఇంట్లో ఆ హౌస్లో ఎవ్వరూ సోనియాని అంత రెస్పెక్టబుల్గా చూడరు. ఎందుకంటే తన బిహేవియర్ అలా చేస్తుంది. ఎప్పుడు ఇద్దరు చుట్టే తిరుగుతుంటుంది. వాళ్ళిద్దరిని ముందు పెట్టి తను ఆడుకుంటూ ఉంటుంది. అది బిగ్ బాస్ చూస్తున్న అందరికీ తెలుసు. తర్వాత విష్ణుప్రియ పట్టుకుంది. నిఖిల్ పట్టుకున్నారు. విష్ణుప్రియ మొదట పట్టుకుంది. విష్ణుప్రియ నిఖిల్ ఇద్దరు పట్టుకున్నారు. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. కానీ యాక్చువల్గా అయితే విష్ణుప్రియ పట్టుకుంది. విష్ణుప్రియ ముందున్న సుత్తికి ఉన్న కర్రనే పట్టుకున్న వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తను ఆ కింద ఉన్న ఇనుప ఐరన్ సుత్తిని పట్టుకున్నాడు. బాగా పెనుగులాడారు. తను పెనుగులాడింది. విష్ణుప్రియకి సపోర్ట్గా 3 మెంబర్స్ వచ్చేసారు. నిఖిల్ని లాగుతున్నారు. ఎంత ఫోర్స్ఫుల్గా లాగుతున్నారంటే అయినా కానీ నిఖిల్ వదలట్లా. అంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. కింద పడి గందరగోళం చేశారు. అంత చేయని అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 3 times ఇచ్చావు. నువ్వు ఇచ్చినంత మాత్రాన నువ్వెవరిని చేయాలనుకుంటున్నావో ఈ పద్ధతే బాగాలేదని ముందే చెప్పాను కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఓటింగ్ చేసే రైట్ కావాలి. ఈ బలవంతుడే తీసుకెళ్ళి ఎవరికి కావాలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకొచ్చి చీఫ్గా చేసుకొని అది మంచి పద్ధతి కదా. అలా చేసే అబ్బాయిని అలా చేయలేదు. కానీ తన క్లోజ్ ఫ్రెండే అబ్బాయిని కాంప్రమైజ్ చేసి కూర్చోబెట్టి బయటికి పంపించారు. ఎంతసేపు ఏంటంటే నేనే బలంతో కొట్టాలని, బలం ఉందని కొట్టినంత మాత్రం నిన్ను తలదన్నేవాడు ఇంకోటి వస్తాడు.
ఉంటే అప్పుడు నీకు బాధ అనిపిదా? అలా చేయకూడదు, రూడ్గా, చాలా రూడ్గా బిహేవ్ చేశాడు. హ్యామర్ని చివరికి విష్ణుప్రియ దక్కించుకుంది సుత్తిని. అంత ఆ సుత్తి తీసుకెళ్ళి ప్రేరణకి ఇచ్చింది. ప్రేరణ సోనియా ఫోటో విరగొట్టారు. సోనియా ఫోటో ఎందుకు విరగొట్టారు అంటే తను చీఫ్ అయ్యి వాళ్ళ క్లాన్లోకి రావడానికి ఆమెకి ఇష్టం లేదు. ఎందుకంటే మా నెత్తి మీద పెట్టుకోమంటావు తన్ని అని ఎవరి వాళ్ళు స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు. సోనియాకి ఏం చెప్పారంటే, నువ్వు సిల్లీ రీజనే కదా, ఆమె ప్రూవ్ చేసుకోలేకపోయింది, చీఫ్ అయ్యేటట్టు ప్రూవ్ చేసుకోవాలి కదా, ప్రూవ్ చేసుకోలేకపోయావు అని చెప్పారు. తర్వాత చీఫ్ అయ్యేటట్టు ప్రూవ్ చేసుకోవాలి కదా. తర్వాత మణికంఠ హ్యామరు దక్కించుకున్నారు, నైనికాకి ఇచ్చారు. నైనికాకి ఇచ్చి తను పృథ్వీ ఫోటో విరగొట్టారు. పృథ్వీ ఫోటో ఎందుకు విరగొట్టారంటే ఫిమేల్ చీఫ్ అవ్వాలి అనుకుంటున్నాను. ఫిమేల్ చీఫ్ అవ్వాలి అనుకోవడం ఏంటి, అది పెద్ద అది రాంగ్. ఫిమేల్ చీఫే కావాలనుకోవడం. ఎందుకంటే మేల్ అనేముంది, ఫిమేల్ అనేముంది. హౌస్లోకి వెళ్ళిన తర్వాత గేమ్లో టాస్కుల్లో ఇది ఎందులో లేనప్పుడు చీఫ్ అవడంలో వచ్చిందా? కాకపోతే అతనికి అర్హత లేదు, నిజంగా అర్హత లేదు అన్న విషయం చెప్పాలి. కానీ ఫిమేల్ అవ్వాలి అంటే ఇది. ఇంకా తర్వాత నైనిక చీఫ్ అయ్యావు, సీతకి ఇచ్చారు. నైనికాతో ఫోటో పృథ్వీకి దక్కింది. తర్వాత హ్యామరు పృథ్వీకి దక్కింది, సీతకి ఇచ్చారు. సీత నైనిక ఫోటోని ఎరగొట్టి, ఇదివరకు చీఫ్ అయ్యావు, ఈసారి వేరే అంటే మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని. ఇంకా మిగిలింది సీతా ప్రేరణ మేమిద్దరం చూసుకుంటాము అన్నట్టు నైనిక ఫోటో. నైనిక అడిగింది, ఏం చీఫ్ అయితే మళ్ళీ అవ్వకూడదా అని. అవ్వచ్చు, కానీ కారణం కూడా అయ్యి ఉండదు. ఈ కారణం కూడా చెప్పవచ్చు, ఎందుకంటే చీఫ్ అయ్యావు కాబట్టి వీళ్ళిద్దరు కూడా చీఫ్ అవ్వాలి కదా. తర్వాత చివరిగా నైనికాకి ఇవ్వమని బిగ్ బాస్ చెప్పారు. హ్యామర్ పోటీ లేకుండా ఎవరు ముందు పట్టుకుంటారో అలా కాకుండా హ్యామర్ డైరెక్ట్గా నైనికాకి ఇవ్వమని. ఎందుకంటే చివరి వరకు వచ్చారు కాబట్టి తను అటు ఇటు సంచయించి సీతకి ఇచ్చారు. సీత ప్రేరణ ఫోటోని ఎరగొట్టారు. ఎందుకు ఎరగొట్టా అంటే, నేను చీఫ్గా నిరూపించుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి, అవకాశం వచ్చింది, నేను వదులుకోదలుచుకుంటాను. అది కరెక్టే. అవకాశం వచ్చినప్పుడు ఎవరు వదులుకోరు, 99% వదులుకోరు. ఇంకా కాంతార టీంకి కొత్త చీఫ్ సీత అయ్యారు. తర్వాత సీత క్లాన్, నకిలీ క్లాన్, ఆ రెండు క్లాన్లు సభ్యుల్ని ఎన్నుకుంటారు. సభ్యులే క్లాన్లోకి వెళ్ళేటట్టు. ఇలా పెడితే ఏంటంటే మళ్ళీ సోనియా మళ్ళీ నిఖిల్ టీంకి వెళ్తుంది. మళ్ళీ రామాయణం, పురాణం, సేమ్ రామాయణం, సేమ్ పురాణాలు, సేమ్ తతంగాలు. ఇవన్నీ బిగ్ బాస్ దీనికి ఒక ఆలోచన చేసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ రొమాన్స్ కొంతవరకు ఉంటే బాగుంటుంది. ఆ రొమాన్స్లో కూడా గొడవలు ఉండాలి, వాళ్ళకు మనస్పర్ధలు పడాలి. పోయినసారి పడింది అట్టే. అతను రైతు బిడ్డ రష్మిక అంటున్నా, రితిక కొంత సాగించిన తర్వాత మళ్ళీ గొడవలు, మళ్ళీ సాగించారు. ఇదేంటంటే అది కూడా చిరాకుగానే ఉంది, కొంత చూడడానికి కొంతవరకు బాగుండింది. ఇది మరీ ఘోరంగా ఉంది ఇద్దరితో. అదైతే ఒకరే, ఇది ఇద్దరు ముగ్గురుతో. అంటే బిగ్ బాస్ ఏదైనా ట్రిక్ ఉపయోగించి, కొత్త మెథడ్ ఉపయోగించి ఆటని రసవత్తరం చేయాలి. ప్లస్ ఇంకొకటి, కొత్త వాళ్ళని
ఒక సింగర్నో, ఒక కమెడియన్నో, కామెడీ చేసే జోక్స్ చేసే జోగిలకు ఉండాలి. ఆ పర్సన్ తీసుకొచ్చి పెట్టేటట్టు బిగ్ బాస్కి ఈ విషయం బిగ్ బాస్కి చేరేటట్టు షేర్ చేయండి, తెలిసేటట్టు షేర్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.